మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అట్లాగే సాంస్కృతికంగా మనకి ఏ దేశంతో అస్సలు బాలేదు. అంటే మనం రిపేర్ చేయడానికి వీలుగా మీరేమైనా రిపేర్ చేయాలనుకుంటే ఏ దేశంతో? పాకిస్తాన్‌కి ఆబ్వియస్‌లీ పాకిస్తాన్ ఉందండి పక్కనే. కరెక్ట్. మనకి అదృష్టమో, దురదృష్టమో పక్కన పాకిస్తాన్ విడిపోయాం మనం. ప్రజలు ఇప్పుడు కూడా సైకలాజికల్‌గా విడిపోయి ఉన్నారు. దాన్ని కలపాలంటే చాలా మంచి ప్రయత్నం. కలపాలంటే ప్రజలు కలవాలి ముందు. అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తున్నారు. కానీ ఎప్పుడైతే మీకు అక్కడ ఈ ఉగ్రవాదం ఉందో, ఉగ్రవాదం ఉన్న చోట శాంతి ఉండదండి. ముందు ఉగ్రవాదం పోవాలి. ఉగ్రవాదం పోవాలంటే ప్రపంచ దేశాలు కలవాలి. ఇది మీకు నాకు ఉన్న ప్రాబ్లమే కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్న ప్రాబ్లం ఇది. అందుకనే ఇండియా ఉగ్రవాదం ఎవరున్నా, ఏ మూలనున్నా, ఏ రిలీజియన్లో ఉన్నా నాశనం చేయాలి, వాళ్ళందరినీ దూరంగా పెట్టాలి. నా ఉగ్రవాదం మీ ఉగ్రవాదం అనేది ఉండదు. మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం ఉంది. ఉగ్రవాదం ఉగ్రవాదమే. టెర్రరిజమే. బాగా చెప్పారు సార్. వండర్ఫుల్. ఇది దిస్ ఈజ్ ఎరా ఆఫ్ టూరిజం, నాట్ టెర్రరిజం. సూపర్. మరి మీరేం చేస్తున్నారు? క్లబ్ ద్వారా ఏమన్నా అక్కడ స్టార్ట్ చేయబోతున్నారా? మాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయండి. అది గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉందంటే అన్రిపేరబుల్ కరెక్ట్ దీంట్లో ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం, అక్కడ వాళ్ళు ఇక్కడ స్పైయింగ్ జరుగుతుంది. సో గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఏమి చేయకూడదు. ఓకే. ఎందుకంటే అడిగిన ప్రశ్న ఇదే ప్రశ్న అడిగే. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇప్పుడు చూడండి, ఎంత ఎంత రిపేరబుల్ గా ఉంటే ఎన్జిఓలు వస్తారో అందరూ వస్తారు. కొన్ని దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్, సిరియా మీరు చూడండి, ఉక్రెయిన్ ఎట్లా అయిపోయాయి. అవి మళ్ళీ కొద్దిగా ఆ ఫాస్ట్ తీసుకోవాలి, కొంచెం ఆ వార్ ఇంటెన్సిటీ తగ్గాలి, ప్రజలు కలవాలి. అప్పుడు దౌత్యం, అది పీపుల్స్ డిప్లొమసీ అయినా గవర్నమెంట్ డిప్లొమసీ అయినా అక్కడ వికసిస్తుంది. రైట్. ఇక వ్యాపార పరంగా మీరు మంచి వ్యాపారవేత్త, సో గ్లోబల్ బిజినెస్ మ్యాన్. సో మీ పరంగా ఆలోచిస్తే మనకు వ్యాపార పరంగా మంచి దోస్తాను ఎవరితో ఉంది? మనకి అమెరికాతో చేస్తున్నామండి, అండ్ రష్యాతో చేస్తున్నాము. మనము ఏ పోలార్ బైపోలార్ కాదు, ఏ పోలార్ లేము. మనకి రష్యా కావాలి, అండ్ అమెరికా కావాలి, సింగపూర్ కావాలి, మలేషియా కావాలి, జర్మనీ కావాలి, కొనేవాడు ఎవరైనా మనకు కావాల్సిందే కావాలి. ఇప్పుడు దాకా సెల్ఫ్ రిలయంట్ గా లేము. ఈ లాస్ట్ 11 సంవత్సరాల్లో డిఫెన్స్ లో కానీ, స్పేస్ లో కానీ, టెక్నాలజీలో కానీ అంతా సెల్ఫ్ రిలయంట్ అయ్యాము. మనం ప్రపంచ దేశాలకి దిక్సూచిగా మారాము. మనం అన్ని సప్లై చేస్తున్నాము, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము, వ్యాపారం బాగా పెరిగింది. అండ్ మన ఫారెన్ రిజర్వ్స్ మెయిన్ గా ఫారెన్ రిజర్వ్స్ అండ్ గోల్డ్ టన్నుల కొద్ది రిజర్వ్ బ్యాంక్ లో రిజర్వ్ చేసి పెట్టిందండి. అంటే మన సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి. మీకు తెలుసు, ఒకప్పుడు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన జీడిపి పడిపోయి, ఎకానమీ దెబ్బతిని, మన బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక నెల రోజులు కావాల్సిన రిజర్వ్స్ కూడా లేకపోతే, ఆ టైంలో మన తెలుగువాడు, మన ప్రధాని పివి నరసింహ గారు చొరవ, ఎలా సంస్కరణలు తీసుకొచ్చారు, దాన్ని ఇండియన్ ఎకానమీని ఎలా నిలబెట్టారు, గాడిన పెట్టారు. అదైతే ఒక అద్భుతం. ఈజ్ అ హీరో. ప్రపంచ దేశాలకి పివి నరసింహ గారు చూపించిన మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహ గారు కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కదండి. సో నేను మీ నోట్లోంచి అఖండ భారత్, వికసిత భారత్ లాంటి పదాలు వింటున్నాను. మీరు కొంపతీసి బీజేపీ ఆర్గనైజేషన్ కాదు కదా? మాది నాన్ పొలిటికల్ అండి. మా అబ్జెక్టివ్స్ నాన్ పొలిటికల్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే. ఇట్స్ ఏ గ్లోబల్ ఫోరం. దీంట్లో అందరూ ఉంటారు. ఓకే. సో ఇది ఏ పార్టీకి ఎలైన వికసిత భారత్ ప్రమోట్ చేస్తాం, అఖండ భారత్ గురించి చెప్తాము, వికసిత భారత్ ప్రమోట్ చేస్తాం. డెవలప్డ్ నేషన్ 2047 డెవలప్డ్ నేషన్, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలనేది అందరి కళ. సో దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? మీ ఆఫీస్ ఢిల్లీ అండి. ఢిల్లీ. మేము అక్కడ ఒక 150 విదేశీ రాయబారులతోటి, వాళ్ళ ఎంబసీస్ తో పనిచేస్తాము. వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి మేము అటెండ్ అవుతాం. మా ప్రోగ్రామ్స్ కి అంబాసిడర్స్, వాళ్ళ ట్రేడ్ అటాచెస్, మిలిటరీ అటాచెస్ అందరూ వస్తారు. మేము ఇండియా గురించి ప్రమోట్ చేస్తాము.
అలాగే వాళ్ళ కంట్రీ నుంచి వచ్చే డెలిగేషన్స్ అన్ని మేము రిసీవ్ చేసుకుంటాం, వెల్కమ్ చేస్తాము. మన మన ఇండియాలో ఉండే కార్పొరేట్స్కి బిజినెస్ లీడర్స్కి వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి మేము బిజినెస్ సమ్మిట్స్ చేస్తాము, ట్రేడ్ డెలిగేషన్స్ కండక్ట్ చేస్తాము, కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము. ఓకే. సో సార్ ఈ మధ్య నెట్వర్కింగ్ అనేది చాలా పాపులర్ అయింది కదా. ఇప్పుడు మీ సంస్థని ఒక గ్లోబల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ కింద చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చండి. ఎందుకంటే నెట్వర్కింగ్ విత్ రైట్ పీపుల్. ఎస్. అండ్ బిజినెస్ నెట్వర్కింగ్ మా దగ్గర ప్రూవెన్, టైమ్ టెస్టెడ్ అండ్ వెరిఫైడ్ కనెక్ట్స్ ఉంటాయి. ఎవరైనా ఇండియన్ బిజినెస్ పీపుల్ ఆఫ్రికాలోనో, అమెరికాలోనో, ఏషియన్లోనో బిజినెస్ చేయాలంటే నేను పలానా చోట పలానా వాళ్ళతో బిజినెస్ చేసుకోవచ్చు, చేయొచ్చా అని మమ్మల్ని అడిగితే మేము వాళ్ళ డ్యూ డిలిజెన్స్ అంతా చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించి వాళ్ళతో చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి, లా ఆఫ్ ల్యాండ్ ఏంటి, మీకు ప్రొసీజర్స్ ఏం కావాలి, ఒక కంపెనీని తీసుకెళ్తే అక్కడ చేయాల్సిన రిజిస్ట్రేషన్స్ ఏముంటాయి, ఇదంతా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. అడ్వైజరీ సర్వీసెస్ అన్ని ఇస్తాం. మా దగ్గర ఉండే ట్రేడ్ డెస్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ హ్యాండ్ హోల్డ్ చేస్తాయి మన ఇండియన్ ఎంఎస్ఎంఈకి. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు యంగ్ డిప్లొమాటిక్ క్లబ్స్ కూడా చేశారా? చేసే ఆలోచన అలా చేస్తున్నామండి. కొన్ని యూనివర్సిటీస్ తోటి అకాడమిక్ పార్ట్నర్స్ గా ఉండి, ఎందుకంటే యూత్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూత్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే మన సొసైటీకి వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ గా తయారు చేయడం ఎట్లాగా, ఈ గ్లోబల్ రిలేషన్స్ లో, జియో పాలిటిక్స్ లో వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకి ఎలా ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఇప్పుడు వరకు మన సాఫ్ట్ స్కిల్స్ గురించి లేకపోతే లీడర్షిప్ స్కిల్స్ గురించి చెప్తున్నాము. ఐఆర్ స్కిల్స్ కూడా ఉండాలి, 2-3 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అని మేము వాళ్ళకి ప్రమోట్ చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా యూనివర్సిటీస్లో తోటి మేము అకాడమిక్ పార్ట్నర్గా అగ్రిమెంట్స్ చేసుకున్నాము. వాళ్ళ స్టూడెంట్స్కి ఈ ఐఆర్ మీద, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, అలాగే డిప్లొమసీ, గ్లోబల్ డిప్లొమసీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ వ్యవహారాల మీద ఎక్స్పోజర్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిప్లొమాట్స్తో చెప్పించడం, డిప్లొమాట్స్ తోటి వీళ్ళు అనుసంధానమై పనిచేసి వాళ్ళ ఎక్స్పోజర్, వాళ్ళ టాక్స్ విని ఎక్స్పర్ట్ టాక్స్ పెడతాము. అంబాసిడర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, అవి కండక్ట్ చేస్తాము. మీట్ అండ్ గ్రీట్స్ లో ఎక్స్పర్ట్ టాక్స్ వస్తారు, యూత్ అందరూ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరం కలిపి వీళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ Q&A కండక్ట్ చేసి ఇంటర్వ్యూ సెషన్స్ పెట్టించి వాళ్ళ అవేర్నెస్ పెంచి యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ భారతీయ యువతని జపాన్ పంపించడం, జపాన్ యువతని ఇక్కడ రప్పించడం, యంగ్ జనరేషన్స్ ని యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేస్తాం. అంటే వీసాల విషయంలో హెల్ప్ చేస్తారా? వీసాల విషయంలో మేము రికమెండ్ చేస్తాం ఎంబసీస్ కి, ఈ స్టూడెంట్స్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు మా తరపుని, మీరు వీసాస్ వీళ్ళకి ప్రొవైడ్ చేయండి, అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్స్పోజర్ అవుతారు, 2 కంట్రీస్ మధ్య ఒక కల్చరల్ బాండింగ్ వస్తుందని ఇలా మేము ఎన్నోసార్లు రికమెండ్ చేస్తాము. దానికి ఆ ఎంబసీస్ కూడా హానర్ చేస్తారు, వీసాలు ఇస్తారు అండ్ ప్రోగ్రామ్స్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. వెరీ నైస్. ఓకే. అట్లాగే చాలా దేశాల్లో మన తెలుగు విద్యార్థులు కానీ, మన భారతీయులు కానీ అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఉదాహరణకు ఫేక్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదంటే మారిన వీసా చట్టాలు. ఇప్పుడు అమెరికాలో చూసాం, కాళ్ళకు బేడీలు వేసి తిప్పుతున్నారు మన వాళ్ళు. దుర్మార్గం అండి, ఇంత దుర్మార్గం అండి. ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అది చాలా దుర్మార్గం అండి. ఇప్పుడు ఒకసారి వాళ్ళు మొరేల్ దెబ్బతింటే వాళ్ళు నైతికంగా దెబ్బతింటారు. ఇప్పుడు వాళ్ళు ఒక చదువుకోవడానికి వెళ్ళారు ఆ కంట్రీ మీద ఎన్నో ఆశలతోటి. అందరికీ చాలా వరకు ఈ డాలర్ డ్రీమ్స్, యుఎస్ డ్రీమ్స్ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో అక్కడ వెళ్తే మంచి యూనివర్సిటీ చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి, పేరెంట్స్ గౌరవపడిలో బతకాలని వెళ్తారు. ఈ వీసా నిబంధనలు లేకపోతే ఇమిగ్రేషన్ పాలసీస్, కొత్త రెజిమీ, అక్కడ పొలిటికల్ రెజిమీ వచ్చినప్పుడు, అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు మారుస్తూ ఉంటారు వాళ్ళ, అప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటామండి. సో వాళ్ళు అదే ముందే మా కంట్రీలో మీకు రావద్దు, మేము అడ్మిషన్స్ ఇవ్వమంటే ఏ ప్రాబ్లం ఉండదు. అది ఆ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీకి వెళ్తారు చదువుకి. కనీసం పని చేసుకునేలా కూడా లేకుండా ఎంత క్రూరమైన అది దాని మీద ఇప్పుడు అక్కడ కోర్టులు కూడా రెస్పాండ్ అయ్యి పాలసీస్ తప్పని చెప్పి ట్రంప్ బిల్స్ అన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని ఆపుతున్నాయి. డెఫినెట్లీ వీ విల్ సీ ఏ గుడ్ న్యూస్ వెరీ సూన్.